హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే శ్రావణ మాసం దులుపులైతే మొదలుపెట్టాను కదండి, మీ అందరికీ కూడా షేర్ చేశాను. ఇంకా కిచెన్లోనే ఉన్నానండి, ఇంకా కిచెనే కొనసాగుతూ ఉంది. ఈ కిచెను 2-3 రోజులైనా సరే క్లీన్ చేయడానికి టైం పడుతుందండి. మిగిలినవన్నీ చక్కగా ఒక్క రోజులోనే అయిపోయాయి, కానీ కిచెన్ మాత్రం 2-3 రోజులు టైం పట్టింది. ముఖ్యంగా మా ఇంట్లో ఈ 2 అరలకి కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. అంటే ఇందులో కొంచెం ఆయిల్స్ అవి ఉంటాయన్నమాట. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలానే వీటితో పాటు సింక్ కింద ఈ రెండిట్లకి కూడా కొంచెం టైం ఎక్కువ పట్టిందండి. ఈ సెల్ఫ్‌లో ఉన్నటువంటి సామాన్లన్నీ ఒకసారి తీసేసి శుభ్రంగా తోమేసి ఎండలో ఆరబెట్టి అయితే తీసుకొచ్చాను. సెల్ఫ్ అంతా కూడా ఒకసారి దుమ్ము అది దులిపేసి శుభ్రంగా పేపర్లు అవి వేసానండి. అలానే లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇలా గీసేస్తే చక్కగా మనకి చీమలు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇక ఈ సరుకులు, నిల్వ సరుకులు ఉన్నటువంటి సామాన్లు ఉంటాయి కదండి, అంటే కారం కానీ, పసుపు పొడి కానీ, ఇలా ఆయిల్స్ కానీ, లేదంటే వరిపిండి కానీ, సున్నిపిండి కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా జస్ట్ పైన వరకు డబ్బాల పైన క్లాత్తో తుడిచేసినట్లయితే కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పిండిలు అవి ఉన్నాయి కాబట్టి ఇవి ఇప్పుడు క్లీన్ చేయడానికి అవ్వదు, పిండి అయిపోయిన తర్వాతే క్లీన్ చేయాలి. అందుకని శుభ్రంగా ఇలా ఒక క్లాత్తో ఇలా శుభ్రంగా తుడిచేసి మళ్ళీ ఎక్కడవక్కడ నీట్గా సర్దేసుకోవాలండి. అలా అయితేనే కిచెను నీట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసుకుని ఇలా ఈ విధంగా అయితే కిచెన్లో సెల్ఫ్లో అయితే సర్దేసుకుంటున్నాను. అలానే మిగిలిన వస్తువులన్నీ కూడా ఒకసారి తోమేశానండి. అంటే ఫ్లాస్కులు కానీ, ఇంకా చిన్న చిన్న గిన్నెలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి శుభ్రంగా తోమేశాను. అలాగే ఇవేమో కల్లుప్పు డబ్బా అండి, దీన్ని కూడా ఒకసారి తుడిచేస్తున్నాను. తుడిచేసి శుభ్రంగా అప్పుడు పైన పెట్టేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఏది ఏమైనా ఈ ఆషాఢ మాసపు దులుపులు అలానే పండుగలో దులుపుతాం కదండి, ఈ దులుపులకి చాలా టైమే పడుతుంది. ఇయర్లీ ఖచ్చితంగా 2 సార్లు అయితే డీప్ క్లీన్ అయితే చేస్తామండి మేము. మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు క్లీన్ చేసిన హౌస్ అంతా కూడా సంవత్సరానికి 2 టైమ్స్ అయితే డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎవరైనా అంతే అనుకోండి. అలాగే ఇక్కడే నలుపులు అంటారు కదా, అదే అండి నల్ల నువ్వులు, అలానే మినువులు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంచుతానండి. అలానే ఆవకాయ పచ్చడి, మాగాయి ఇవన్నీ కూడా ఇక్కడే ఈ సెల్ఫ్లోనే డబ్బాల్లో ఉంటాయి. దానివలన ఏంటంటే కిందంతా కొంచెం జిడ్డు పట్టినట్లు అవుతుంది. ఇక ఈసారి అలా కాకుండా శుభ్రంగా తోమేసి బియ్యం బస్తాలు ఉంటాయి చూసారా, దాన్ని వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఆయిల్స్ గట్టా ఏమైనా కింద పడినా ఆ బియ్యం బస్తాకి అవుతాయి కాబట్టి దానిని శుభ్రంగా మళ్ళీ మనం వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే అది పాడేసుకుని మళ్ళీ వచ్చే నెలలో బియ్యం బస్తా తెచ్చుకుంటాం కదా, ఆ బస్తాకు వచ్చినటువంటి బస్తాను కూడా యూజ్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో బియ్యం బస్తా వేద్దాం అనుకుంటున్నానండి. ఇదివరకైతే న్యూస్ పేపరే వేసేదాన్ని. న్యూస్ పేపర్ ఏంటంటే ఒక నెలకే ఖరాబ్ అయిపోయినట్టు అయిపోతుందనమాట. అందుకని బియ్యం బస్తా అయితే వేద్దాము అనుకుంటున్నాను. ఏవండి, ఈ పనులన్నీ కూడా ఉదయాన్నే వంట చేసేసి పాపకి మా వారికి టిఫిన్ అది పెట్టేసి బట్టలు ఉతికి అంట్లు తోమి ఇల్లంతా ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాతనే మొదలు పెడుతున్నానండి. దానివలన ఏంటంటే కిచెన్ క్లీన్ చేయడం ప్రత్యేకించి ఒక 2-3 డేస్ అయినా పట్టేసిందనమాట. ఎందుకంటే మనం ఈరోజు డీప్ క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మనకుండే రెగ్యులర్ పనులు అయితే ఏమీ ఆగవు కదా. అలా అని చెప్పి అన్నీ 1 లేదా 2 రోజుల్లో క్లీన్ చేసేద్దాము అంటే అది జరగని పనండి. అంటే మీకు తెలియనిదేం కాదు, అన్ని పనులు ఒకేసారి చేసేయడం వలన అలసిపోయి నీరసం వచ్చేస్తుందండి. ఇంకా అలా కాదు అని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్లేదు 2-3 రోజులు అని చెప్పేసి నేనైతే డీప్ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను కదండి. ఇదిగోండి ఆయిల్ మరకలు పోవటానికి కొంచెం విమ్ లిక్విడ్ కలిపేసి వాటర్లోనే ముందైతే ఇట్లా జల్లేస్తున్నాను. తర్వాత గిన్నెలు పీస్తోనే ఒకసారి శుభ్రంగా తోమేసి ఆ తర్వాత క్లాత్తో తుడిచేస్తున్నానండి. ముందైతే క్లాత్తోనే తుడిచానండి పోతుందేమో అని చెప్పేసి, కానీ మరకలైతే పోలేదు. అందుకని గిన్నెలు తోముకొని పీసు ఉంటుంది కదా, దాంతో అయితే శుభ్రంగా తోమేశాను. ఆ తర్వాత క్లాత్తో అయితే తుడిచేశానండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే శుభ్రంగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత అప్పుడు బస్తా వేసేసి మళ్ళీ నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఏది ఏమైనా ఈ పనులకి చాలా టైమే పడుతుందండి. చూడ్డానికి ఇవన్నీ సింపుల్‌గా, ఈజీగానే కనిపించే పనులు. కాకపోతే ఖచ్చితంగా రోజుల తరబడి చేసేటటువంటి పనులేనండి ఇవన్నీని. మరి ఇలా ఇంత క్లీన్‌గా ఉంచుకుంటానే కదండీ ఇల్లు అది నీట్‌గా ఉంటుంది. కనీసం సంవత్సరానికి 2 టైమ్స్ అయినా డీప్ క్లీన్ చేసుకోకపోతే ఇల్లు అస్సలు ఇంక చెప్పనవసరం లేదండి.
చాలా గత్తరగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఆరిపోయింది. ఈ ఆరిపోయిన దాని మీద శుభ్రంగా ఇలా బస్తా అయితే వేసేసానండి. చివరలను కట్ చేసి ఇలాగా బస్తా అయితే వేసేసాను. ఇప్పుడు దీనిపైన ఆయిల్ డబ్బాలన్నీ పెట్టేస్తున్నానండి. ఇవేమో వచ్చేసి కొబ్బరి నూనె, అలానే ఇది నువ్వుల నూనె. ఈ లిమ్కా బాటిల్లో ఉన్నది చూడండి, ఇవి 2 కూడా కొబ్బరి నూనె అండి. అలాగే పల్లి నూనె, ఆవకాయ పచ్చడి, ఇవన్నీ కూడా ఇలా నీట్గా సర్దేశాను. ఇక ఇయర్ వచ్చేసి సింక్ కింద అరండి. మాకు సింక్ కింద అర వచ్చేసి కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చిందనమాట. దానివలన ఏంటంటే కొంకుడుగాయలు, అలానే హార్పిక్, డెటాలు, కొంకుడుగాయల పొడి, దేవుడికి పోగేసుకుంటాం కదండి బొగ్గులు, ఆ బొగ్గులు, అలానే డస్ట్బిన్ పెట్టాను కానీ వాడమండి. ఎప్పుడూ కవర్లోనే యూజ్ చేసి కవరే బయట పడేస్తూ ఉన్నాము. అలాగే గడపకి రాసేటటువంటి పసుపు, ఇవన్నీ కూడా సింక్ కింద మాకు కరెక్ట్గా సరిపోతున్నాయండి. అన్నీ కూడా అన్ని డబ్బాల్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇవేమో వచ్చేసి బస్తాలండి. అంటే బియ్యం తెచ్చుకున్న సంచులు ఉంటాయి కదా, అవి ఇలా కవర్లో పెట్టానండి. ఏదైనా అవసరం వస్తే యూజ్ చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి శుభ్రంగా దులిపేసి తుడిచేస్తున్నాను. షింక్ కింద ఏంటంటే పేపర్స్ కానీ కవర్స్ కానీ ఏమీ వేయనండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సింక్ అనేది వాటర్ లీక్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు అవన్నీ తడిచిపోయి మిగిలిన వస్తువులు కూడా తడిచిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఈ కవర్ కానీ పేపర్ కానీ ఏమీ వేయలేదనుకోండి, ఏమైనా వాటర్ లీక్ అయినట్లయితే గబగబా ఈ డబ్బాలను అయితే బయటకు తీసేయచ్చు. అందుకని ప్రతిదీ కూడా ఈ డబ్బాల్లోనే వేస్తానండి. ఇక్కడ హార్పిక్ అంటే వాడలేనటువంటి హార్పిక్ కొత్తవి ఉంటాయి కదా, అవి డెటాలు, అవన్నీ కూడా వెనకాల బకెట్లో పెట్టానండి. ఇంకోండి ఇవి వచ్చేసి బొగ్గులు అనమాట. సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి బొగ్గులు. అలానే రెడ్ కలర్ డబ్బా వచ్చేసి కొంకుడుగాయి. దాని కింద ఉన్నటువంటి డబ్బా చూసారా, అది కొంకుడుగాయ పొడండి. ఇలా ఈ విధంగా అయితే నీట్గా అందంగా పేర్చేసుకుంటూ ఉన్నాను అనమాట సింక్ కింద. ఇది వచ్చేసి సాల్ట్ అండి, రాక్ సాల్ట్. అంటే గమ్మున పిల్లలకి అది దిష్టి తీయడానికి కానీ, లేదంటే వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేయడానికి కానీ ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడే పెట్టేస్తున్నాను. అండ్ అలాగే దేవుడి సామాన్లు క్లీన్ చేసేటటువంటి పీతాంబరి పౌడర్ కూడా ఇక్కడే ఉంటుందండి, సింక్ కిందే ఉంటుందన్నమాట. అలాగే ఒక కవర్ ఉంటుందండి. ఆ కవర్లో వచ్చేసి ఎప్పుడైనా బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటాను చూసారు కదా, ఆ ఫుడ్ తెచ్చుకున్నటువంటి గిన్నెలు కానీ, లేదంటే డ్రింక్ బాటిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ కవర్లో పెట్టి అయితే స్టోర్ చేస్తానండి. ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు అవి కొనుక్కుంటారు కదండి, వాళ్ళకైతే ఇచ్చేస్తామన్నమాట. లేదంటే ముగ్గు అది ఇస్తారు కదా, లేదంటే ఉల్లిపాయలు ఇస్తూ ఉంటారు, వాళ్ళకైతే ఇచ్చేస్తామండి ఒక పెద్ద కవర్ పోగయిన తర్వాత. ఇక మొత్తం సెల్ఫ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్లో కిటికీలు క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మెస్ ఉంటుంది చూడండి, దీని నిండా చాలా దుమ్మే ఉందండి. అందుకని దీన్ని మామూలు బ్రష్తో ఒకసారి దుమ్మంతా క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు కిటికీలు క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మెష్ ఆల్మోస్ట్ 2 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటామండి. అయినా సరే చాలా దుమ్ము ఉంటుంది. ఇంకో ఇలాంటి బ్రష్ ఉంటుంది కదండి, దీంతో ఒకసారి ఇట్లా కొంచెం రఫ్ చేసినట్లయితే దుమ్ము అనేది నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇంకో మీకే అర్థమవుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందండి, నిదానంగా మనం క్లీన్ చేసుకోవాలి. ముక్కు క్లాత్ అది కట్టుకోవాలండి, లేదంటే ముక్కులో పడే ఛాన్స్ ఉంటుంది. ఈ మెస్సలకి చాలా దుమ్ము ఉంటుందండి. ఇల్లంతా డీప్ క్లీన్ చేసి చాలామంది ఏంటంటే వీటిని క్లీన్ చేయలేక వదిలేస్తూ ఉంటారండి. అవే చూడడానికి గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం శ్రమ అయినా పర్వాలేదు అనుకుంటే చక్కగా ఇలా బ్రష్తో ఈ మెష్ని క్లీన్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ టైము 8 అయిపోతుంది. ఇంకా కిచెన్ కంప్లీట్ అయిపోయింది. ఎలా అయినా సరే కిటికీలు కూడా క్లీన్ చేసేసి, కౌంటర్ టాప్ అది కూడా క్లీన్ చేసేసి, ఆ తర్వాతే మిగిలిన పని చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. మా వాళ్ళకి డిన్నర్ అది ప్రిపేర్ చేసేసానండి. ఆల్రెడీ వాళ్ళు తినేసి శుభ్రంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మా పాప హోంవర్క్ చేసుకుంటుంది, మా వారు వచ్చేసి టీవీ చూస్తున్నారనమాట. ఎలా అయినా సరే ఈ పని కంప్లీట్ చేసే ఈరోజు పడుకుందాము అని చెప్పి డిసైడ్ అయిపోయానండి. అందుకే టైము 8:30 అయినా సరే క్లీనింగ్ అయితే ఆపలేదు. ఎందుకంటే మళ్ళీ రేపు కూడా ఉంటే ఆల్మోస్ట్ 2 డేస్ అవుతుందండి కిచెన్ క్లీనింగ్ మొదలుపెట్టి. రేపు కూడా అయితే ఇంకా రేపు కూడా మార్నింగ్ అంతా వంట అయిన తర్వాతే స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా, అందుకని ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఒకసారి కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలండి. ముందు ఈ కిటికీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి ఇది నీట్గా తుడిచేసాను కదా, ఇక్కడ ఏ వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి తుడిచేసి నీట్గా సర్దేస్తూ ఉన్నాను. కిచెన్లో ఇక్కడ ఎప్పుడూ అగరబత్తీల స్టాండ్ ఉంటుందండి. అలానే జవ్వాది లిక్విడ్ ఉంటుంది, జవ్వాది పేస్ట్ అయితే ఉంటుంది, అగరబత్తీలు ఉంటాయి, అలానే కొంచెం సాంబ్రాణి పొడి ఉంటుందండి.
అలానే లక్ష్మణ్ రేఖ ఉంటుంది, ఒక సుద్ద మొక్క ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండేటటువంటివి అక్కడ అలా నీట్‌గా సర్దేసుకున్నాను. ఈ కిటికీ అయితే క్లీన్ చేయాలండి. ఈ అంట్లన్నిటిని కూడా ఒకసారి కొంచెం పక్కకు పెట్టేసి, ఆ తర్వాత ఈ కిటికీని కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి కిటికీ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. కానీ దుమ్ము చూసారా? కౌంటర్ టాప్ అంతా దుమ్మడిపోయింది. దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఒకసారి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేయాలండి. ఆ కిటికీ కూడా క్లీన్ చేసేసి అప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అలానే కొన్ని డబ్బాలు, నూనె, అయిపోయినటువంటి గిన్నెలు, అలానే మామూలు గిన్నెలు చాలా ఉన్నాయి. ఇవి కూడా తోమాలండి. ఇగోండి డబ్బాలు అవి క్లీన్ చేసేసి పక్కకు పెట్టానండి. ఇప్పుడు కిచెను ఒక కొలుక్కొచ్చిందండి. మ్యాక్సిమము 80% కిచెన్ క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకెటొచ్చి కిటికీ ఒకసారి క్లీన్ చేయాలి. అలానే కౌంటర్ టాప్ ఒకసారి క్లీన్ చేయాలండి. అవి 2 అయిపోతే కనుక మ్యాక్సిమం కిచెన్ క్లీనింగ్ అయిపోయినట్టేనండి. ఇక కిచెన్‌లో ఉన్నటువంటి టైల్స్ కానీ, కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా రేపు ఈవినింగ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కబోర్డ్‌లన్నీ కూడా ఇల్లంతా ఒకేసారి దులిపేసుకున్న తర్వాత అప్పుడు కబోర్డ్‌లు క్లీన్ చేసినట్లయితే మొత్తం అంతా ఇల్లంతా ఈవెన్‌గా క్లీన్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను ఇప్పుడైతే కబోర్డ్‌లు అయితే క్లీన్ చేయట్లేదండి. అదే పైన కబోర్డ్‌లు తుడుస్తాం కదా తడికలా తుడుచుకొని, అది ఇంకా రేపు ఇల్లంతా కూడా దులిపేసిన తర్వాత అప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ కిచెనేనండి ఎక్కువ టైం తీసుకునేది. ఇప్పుడు బెడ్‌రూమ్స్ ఉన్నాయనుకోండి, బీరువా ఒకసారి తీసేసి మళ్ళీ పేపర్స్ మార్చేసి మళ్ళీ ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేస్తాము. ఎందుకంటే బట్టలు ఆల్రెడీ మడత పెట్టే ఉంటాయి కాబట్టి అంత శ్రమ ఉండదు. అలానే ఒకసారి కబోర్డ్స్‌ని, అలానే మంచాల్ని, లేదంటే కుర్చీలని, హాల్‌లో ఉన్నటువంటి టేబుల్స్ కానీ, సోఫా సెట్ గానీ ఇవన్నీ ఒకసారి తుడిచేస్తాము అయిపోతుంది. కానీ కిచెన్ అయితే అలా కాదు కదండీ! ప్రతి వస్తువు కూడా శుభ్రంగా తోముకొని, తుడుచుకొని పెట్టుకోవాలి కదా! అందుకని కిచెన్‌కి కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇక ఈ మెస్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి ఇలా ఊసలు కూడా తుడిచేస్తూ ఉన్నాను. మొత్తం ఇలాగ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ నీట్‌గా అమర్చేసుకున్నానండి. ఇంకా మనకి కొంచెం పని తక్కువేనండి. అదే మా అమ్మమ్మ వాళ్ళకి అనుకోండి, బల్ల నిండా ఇత్తడి సామాన్లుంటాయండి. అవన్నీ కూడా ఒకసారి శుభ్రంగా తీసేసి, మళ్ళీ చింతపండు, ఇటుక పొడి, ఇసుక ఇవన్నీ కలిపి ఒక వీధిలో ఉన్న ఒక నలుగురు, ఐదుగురు వచ్చి తోముతారండి. అంటే అమ్మమ్మ కూడా మిగిలిన వాళ్ళకి కూడా వెళ్లి తోముతుంది. అవన్నీ కూడా శుభ్రంగా తోమేసి కాలవ నీళ్ళు తెస్తారండి. కాలవ నీళ్ళతోనే క్లీన్ చేస్తారనమాట ఆ సామాన్లని. అంటే కొంచెం నీట్‌గా ఉంటాయి చూడడానికి అని చెప్పేసి. వాటన్నిటిని కూడా శుభ్రంగా తోముకుని, అలా ఎండలో పెట్టుకుని, శుభ్రంగా తుడిచి, మళ్ళీ బల్ల మీద సర్దుతారు. ఈ సామాన్లు తోమడానికే 1 లేదా 2 రోజులు టైం పడుతుందండి వాళ్ళకి. అమ్మమ్మ అయితే ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తుందండి. ఇప్పటికీ బల్ల మీద సామానును తీసి తోమి మళ్ళీ శుభ్రంగా తుడిచి మళ్ళీ పెడుతుందనమాట. శ్రావణ మాసం అలానే పండుగలు 2 సార్లు కూడా సామాన్లనేది తోమేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడే అక్కడ పెట్టేస్తుంది. మనం ఈ కొన్ని సామాన్లు క్లీన్ చేసుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. చాలా సార్లు అమ్మమ్మ సామాన్లు పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అనేదండి. అమ్మవి కూడా అక్కడే ఉన్నాయి. నావి పట్టుకెళ్ళిపోయి మీ ఇంటి దగ్గర పెట్టుకోవే, నువ్వు తోముకోవే అంటది. నా వల్ల కాదమ్మో, కావాలంటే తోముతో తోము లేదంటే అమ్మేసేయి అని చెప్పేసి అంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలు మన పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. ఇంకా ఇత్తడి సామాను అది ఎక్కడ తోమగలమండి? పైగా మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి ఇత్తడి సామాన్లు అవి నేనేం తెచ్చుకోలేదండి. తెచ్చుకోను కూడాను. ఎందుకంటే ఈ సామాన్లతోనే ఇల్లు మారాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇక ఇత్తడి సామాను అవి కూడా పెట్టుకొని మనం ఇల్లు మారాలంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఇక చూడండి ఇగో సెల్ఫ్‌లన్నీ ఇలా నీట్‌గా సర్దేశాను కదా! ఇప్పుడు చూడడానికి చాలా నీట్‌గా ఉందండి ఇల్లనేది. ఎక్కడుండే వస్తువులు అక్కడ మళ్ళీ నీట్‌గా అయితే సర్దేసుకున్నానండి. ఇలా కిచెన్ అంతా కనీసం 6 నెలలకొకసారి క్లీన్ చేసుకోవడం వలన మనకి ఎక్కడెక్కడ పనికిరాని వస్తువులున్నాయో, అనవసరపు వస్తువుల్ని ఎన్ని దాచిపెట్టామో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇలాంటప్పుడు మనం ఆ పనికిరాని వస్తువులను కానీ, మనకి అవసరం లేనటువంటి వస్తువులను కానీ వేరే ఎవరికైనా ఇవ్వడానికి చక్కగా యూజ్ అవుతాయి. అలానే లేదు ఎవరో తీసుకోరు, అసలు బాలేదు అన్న వస్తువుల్ని పడేయడానికి కూడా మొహమాటం లేకుండా పడేసేయాలండి. అప్పుడే కిచెను చూడడానికి నీట్‌గా ఉంటుంది. మనకి శ్రమ లేకుండా కొంచెం పని తక్కువగా ఉన్నట్లు ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక ఈ కొన్ని గిన్నెలు ఉన్నాయండి. ఇవి తోమేసి అప్పుడు పడుకుందాము అనుకుంటున్నానండి. కౌంటర్ టాప్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానండి. కిచెన్‌లో ఇదిగోండి ఇక్కడ కవర్ కనిపిస్తుంది కదా! ఆ కవరుడు దుమ్మొచ్చిందండి. ఆల్రెడీ నేను ఇల్లు మారేటప్పుడు నాకు అవసరం లేని వస్తువులు చాలా వరకు తీసేసి
అవి ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకైతే ఇచ్చేసానండి. కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ అవసరం లేని వస్తువులైతే ఏమీ రాలేదు. అలాగే షింక్ దగ్గర ఉన్నటువంటి కిటికీని కూడా నీట్‌గా సర్దేసుకున్నానండి. ఇదొచ్చేసి నిన్న మార్నింగ్ షూట్ చేశాననమాట. ఇవాళ మొత్తం ఇల్లంతా కూడా గూళ్ళవి దులిపేసి మాప్ అయితే పెట్టేశానండి. ఆల్మోస్ట్ ఇల్లు గూళ్ళు దులపడం అయిపోయింది లోపల వరకును. ఇంకా బయట కిటికీలు, బయట గూళ్ళు దులపటం, కబోర్డ్స్ పైన క్లీన్ చేయటం, దేవుడి గది. హాల్‌లో ఒక 2 బల్లలు ఉండిపోయినాయండి. అవి రేపటి క్లీనింగ్‌లో పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుడి గది అయితే శ్రావణ మాసం అంటే అమావాస్య మనకు దగ్గరుంది కదా! అమావాస్య రోజు క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి. మిగిలిన చిన్న చిన్న పనులన్నీ కూడా ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేసేద్దాము అనుకుంటున్నాను. బట్టల కబోర్డ్‌లు కూడా నీట్‌గా సర్దేశాను. ఇంకా అది షూట్ చేయలేదండి. బట్టల కబోర్డ్‌లు కూడా ఏం షూట్ చేస్తాము అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.